ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 7వ తారీఖు 2024 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న దేవుని బిడ్డారా, నిన్నటి దినం నుంచి దేవుని శక్తి బాహుబలం అనేటువంటి అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరికొన్ని విషయాలు ఈ దినం ధ్యానించుకొని ముగించుకుందామండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 40 కీర్తన 2-3 వచనాలు. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్రమోగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలారా, నిన్నటి దినమందు దేవుడైన యెహోవా మోషేతో, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా మాట నెరవేరడం లేదు, ఇప్పుడు నువ్వు చూస్తావు. ఈ మాట గురించి వివరణ మీకు ఇవ్వడం జరిగింది. ఈ దినం మనం చూసినట్లయితే, మనం చదివినటువంటి భాగంలో ఒక ఊబులో చిక్కిన మనిషికి పైకి లేవనెత్తడం అసాధ్యం. బయటికి లాగేవారు కూడా ఊబులోనికి ఎడవబడతారు. కానీ మన దేవుడు గొప్పవాడండి. ఈ పాపపు ఊబులో నన్ను ఎవరు పైకి లేవనెత్తారనే ప్రశ్నకు ఆయన బాహుబలం తక్కువ కాలేదా అనేదే జవాబు. నీవు కొన్నిసార్లు ఈ పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ రహస్య పాపం నుండి నన్ను ఎవరు గట్టెక్కిస్తారు? పాపము తప్పించుకోలేక జిగట ఊబిలో నేను ఇరుక్కుపోయాను అనుకుని ఉండవచ్చు. ఒకవేళ నీవు ఈ సమయంలో దేవుని తట్టు తిరుగు. అది దొంగ ఊబి అయినా, నాశనకరమైన గుట్ట అయినా, దేవుడు తన బాహుబలం చేత నిన్ను పైకి లేవనెత్తి ఆ వాక్యం అనే బండ మీద నిన్ను స్థిరపరుస్తాడు. కొందరు మాది పేద స్థితి, మేము దీనులము, మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు? ఈ సమస్య నుంచి, కష్టాల నుంచి, ఈ వ్యాధుల నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, కోర్టు సమస్యల నుంచి ఎవరు విడుదల చేస్తారని ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు ఎంతగానో వేదంతో ఉన్నావేమో, దేవుని బాహుబలం తక్కువ కాలేదండి. ఆయన బాహుబలము, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. నాకు సాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రియ ప్రభు చెప్తున్నాడు. తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుగల సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించడని 113వ కీర్తన 7-9 వచనాలు చూస్తాను. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదండి. అయ్యో, మా పరిస్థితి ఇలాగుంది, మాకెవరు ఆధారం? మా దినములు ఎలా గడుస్తాయి? మాకు సహాయం ఎక్కడ? మమ్మల్ని, మా పిల్లలను ఎవరు చూస్తారని సందిగ్ధావస్థలో ఉన్న వారికి ఇది గొప్ప వాగ్దానం. ఆయన బాహుబలం ఇప్పుడు తక్కువ కాలేదండి. నిన్ను ఎట్టి పరిస్థితులైనా ఆయన లేవనెత్తుతాడు. ఆయన చాలినవాడు. చాలామంది సంతానం లేక బాధపడుతున్నారు. అయ్యో, అమ్మ 8 సంవత్సరాలు మాకు సంతానం కలుగలేదని ఒక సిస్టర్ బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా బిడ్డలు ఇస్తాడు. దేవుని బాహుబలు శక్తి కలిందండి. ఆయన ఏ కార్యమైనా చేయగలడు కదా. ఆయనకి ఎందుకు అనుమానం? నేడే ప్రభు దగ్గర రా. కన్య అయిన మరి గర్భం ధరించి రక్షకుని తల్లిగా మారుతుంది. ఆమె ఇలాగ పాడుతుంది. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. ఆకలి కొని వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కార్యక్రమం జ్ఞాపకం చేసుకుందని తన పితలతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 51-55 వచనాలు. శత్రువులు నీకు ఇబ్బంది కలిగిస్తున్నారా? గర్విష్ఠులు నీకు మార్గమునకు అడ్డుగా ఉన్నారా? ఆయన బాహుబలం చాలా గొప్పదండి. ఆయన చెయ్యి ఆడిస్తే చాలు నీ త్రోవ సరళమవుతుంది. ఆయన ఇత్తడి తరపున పడగొడతాడంట. ఇనుపు గడియలను విడగొడతాడంట. నీ సింహాసనం నుండి బలవంతులను పడద్రోస్తాడంట. నువ్వు సొంతగా పైకి రావాలని ఎప్పుడూ ప్రయత్నించకు దేవుని బిడ్డ. నా తండ్రి చక్కని తరబీదు ఇచ్చాడు. నీవు ఎక్కడున్నావో అక్కడి నుండి కష్టపడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడై ఉండు. ఆయన చిత్తం నెరవేరుస్తూ ముందుకు అడుగులు వేస్తే ఆయన తన బాహుబలం చూపి నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు. తూర్పు పడమర అరణ్యం నుండి నీకు హెచ్చు కలుగుదు. హెచ్చు దేవుని యొద్ద నుండి కలుగుతుంది. దేవుని స్తోత్రం.
ఈరోజు నువ్వు దీనస్థితిలో ఎవరు గుర్తించలేని వ్యక్తిగా ఉండవచ్చు. ఆయన బాహుబలం తక్కువ కాలేదండి. ఆయన నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు. కావున నీకు దేని గురించి వ్యాకులము ఆలోచన అవసరం లేదండి. అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగము, సొంత వారి మరణం, పిల్లల భవిష్యత్తు కొరకు దేవుని తట్టు చూడు. ఆయన బాహుబలం ఎడలు చూపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు తెలివి లేక సణుగుతూ గొణుగుతూ మాంసం కొరకు ఏడ్చారు. వారికి తృప్తి లేదు. వారు వండనవసరం లేదు. ఎక్కడా దాచుకునవసరం లేదు. పరలోకము నుంచి కురిపించబడిన పౌష్టికాహారం ఉందండి. భూమి దున్ని పండించింది కాదు. ప్రతిరోజు తృప్తిగా భుజింప అనుగ్రహించేవాడు. అనుగ్రహిస్తే వారు సంతృప్తి పొందలేదండి. మాంసం అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన శక్తిమంతుడు. నీవెప్పుడు ఆయన శక్తిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన బాహుబలం గొప్పది. దేవుని బిడ్డ, ఈ సమయంలో మోకరించి ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టు. ఆయన శక్తి గలవాడు. ఆయన బాహుబలం తక్కువైంది కాదు. ఆయన తప్పక నీ పట్ల ఏ సమస్య ఉన్నా, ఏ కష్టమన్నా సమయంలో ప్రభుత్వం చెప్పుకో. ఆయన విడిపిస్తాడు. అది ఎంత గడ్డు సమస్య అయినా, ఇది అవ్వదు అని అనుకున్న ఆ రోగమైన, కష్టమైన, అప్పైన, సమస్య అయినా ప్రభు గొప్ప విడుదల ఈ సమయంలో నీకు దయచేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. నీ బాహుబలం ఎన్నడూ తక్కువ కాదు ప్రభా. అనేక సార్లు నాయన నీ బాహుబలాన్ని, శక్తిని మేము ఆనాడు ఇశ్రాయేలు నాయన అనుమానించినట్టుగా మేము కూడా అనుమానిస్తున్నాం ప్రభా. మాలో అవిశ్వాసం తీసివేయను ఆయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి ఆయన. మాలో నాయన దినదినము విశ్వాసము నాయన, నిరీక్షణ దయచేయండి ప్రభా. నాయన స్తోత్రాలు. ఈ వర్తమానం ప్రతిదినం తయారు చేస్తూ, ఈ వర్తమానం ప్రతిదినం కూడా ఓ ప్రభా షేర్ చేస్తూ పంపిస్తూ, మరి ఈ పరీక్షలో పాల్పంపుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఆయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకుని బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. మరి సీరియస్ కండిషన్లో ఐసీలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎట్టి రోగిని ఆయన నువ్వు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం వరకు ప్రారంభం చేస్తున్నామని ఆయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి. బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానంగా కట్టి వారి గర్భఫలాలు దయచేస్తుంది కదా స్తోత్రాలు. వివాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసు నామముల వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక, వీసాలు వచ్చునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక, సమస్యలు తీర్చబడునుగాక. ఈ దినమంతట్లో నిబిడల చుట్టూ మీరు రక్తకరించండి. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దీనదాసులను, దాస్తురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరత తీర్చండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతలు కావాలంచండి ఆయన. మా తండ్రి కృపాక్షేమలి నీ బిడ్డల వంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.